అన్నమయ్య జిల్లాలో 5 ఏళ్లుగా వెరైటీస్ గన్ల దోపిడీకి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ రామ్గోపాల్ రెడ్డి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు ఫిర్యాదు చేశారు. మంగంపేటలో ఏ గ్రేడ్ వెరైటీస్ ఖనిజం అక్రమ తరలింపు చోరీ కేసును పునః పరిశీలించాలని కోరారు. వైసీపీ పాలనలో రాజకీయ అండతో అనధికారికంగా ఏ గ్రేడ్ ఖనిజాన్ని దొంగతనం చేశారని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల దోపిడీ జరిగిందని, అసలు నిందితుల్ని పట్టుకుని చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెరైటీస్ గనులున్నాయి. గత 5 సంవత్సరాలుగా ఎన్ని వేల కోట్ల రూపాయలను అక్కడి నుంచి దొంగతనంగా తరలించి అక్రమార్కులు ఆర్జించారో కూడా మనమందరం కూడా ప్రతిరోజు కథనాలు వింటున్నాం. ఏబిఎండిసి వెంకటరెడ్డి గాని అక్కడుండే ఎక్స్పోర్టర్స్ కొంతమంది వీళ్ళందరూ కలిసి ఏ గ్రేడ్ ఖనిజాన్ని సిడి గ్రేడ్ గా చూపించి వందల కోట్ల రూపాయల ఖనిజాన్ని ఎగుమతి చేసి వాటన్నిటిని కూడా అక్రమంగా ఆర్జించడం జరిగింది. దొంగతనం జరిగిన ఖనిజాన్ని రికవరీ చేయకోకుండా కేవలం ఒక ఇద్దరి ఉద్యోగస్తుల మీద చర్యలు తీసుకుని దాన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. అంతేకాకుండా కొంతమంది ఎక్స్పోర్టర్స్ కేవలం హాలిడే అని చెప్పేసి ఆ రోజు సెలవు దినం అని చెప్పి అక్కడుండే ఖనిజాన్ని లోడ్ చేసుకునే దానికి ఆదివారం మాత్రమే ఎంపిక చేసుకుంటారు. ఆదివారం రోజు మాకు సమయం ఇవ్వండి. వీటన్నిటిపైన కూడా సమగ్ర దర్యాప్తు జరపాలా. ఎవరైతే ఉద్యోగస్తుల మీద చర్యలు తీసుకునేది కాదు. దొంగతనం జరిగిన ఖనిజం ఏ వాహనంలో పోయింది, ఆ వాహనం ఎక్కడ అన్లోడ్ చేశారు, సంబంధిత యజమాని ఎవరు, కొన్నది ఎవరు, కొన్న నుంచి ఎవరు ఎక్స్పోర్ట్ చేశారనే దానిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలా. ఈ కేసును పునర్విచారణ జరపాలని చెప్పి జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకోవడం జరిగింది.